పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన గొప్ప నేత ఎన్టీఆర్ అన్నారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. పేదల కోసం ₹2 కిలో బియ్యం తీసుకొచ్చారన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఎందరో గొప్ప నాయకుల్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం అన్నారు. బలహీన వర్గాలకు టీడీపీతోనే న్యాయం జరుగుతుందన్నారు రమణ. అదేవిధంగా కార్యకర్తలను నామమాత్రంగా ఉంచకుండా కార్యకర్తలకు శిక్షణ తరగతులు పెట్టి అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన వచ్చే విధంగా కూడా కార్యక్రమాలు చేసేటువంటి ఏకైక పార్టీ దేశంలో అంకురార్పణ చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనవి చేస్తున్నా. ఆ విధంగా ఒకసారి మనం గమనించినట్టయితే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెత్తందారులు భూస్వాములు గొప్ప గొప్ప వాళ్ళ చేతుల్లో రాజకీయ అధికారం ఉంటుండే, పేదవాళ్ళ పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి ఉండే. ప్రధానంగా మేము పుట్టి పెరిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పెత్తందారుల ఉక్కు పదర కింద అణగారిన వర్గాలు అణచివేయబడేటువంటి పరిస్థితులలో వారందరినీ కూడా హక్కున చేర్చుకున్నటువంటి మహనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా వారు వచ్చిన తర్వాతనే ప్రజల వద్దకు పాలన అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి కేవలం రాజధానికే పరిమితమైనటువంటి పరిపాలనను ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లి దానిలో భాగంగానే మాండలిక రాజ్యాంగమే గాని కొత్త కొత్త పథకాలే గాని సంక్షేమ కార్యక్రమాలకు ఆతులుగా వచ్చినటువంటి నాయకులు ఎన్టీ రామారావు గారు. ఆనాడు కడుపు నిండా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, కట్టుకోవడానికి బట్టలేనటువంటి పరిస్థితి, అర్ధాకలితో అర్ధనగ్నంగా పూరి గుడిసెలలో జీవించేటువంటి వాళ్లకు నేను ఉన్నా అని చెప్పి నేను హక్కున చేసుకున్నటువంటి మహనీయుడు ₹2 కిలో బియ్యమే గాని పక్క గృహ నిర్మాణ పథకమే గాని ఉండడానికి అదేవిధంగా కట్టుకోవడానికి బట్టనే కలిసినటువంటి మొట్టమొదటి మహనీయుడు. ఈ రోజు భారత ప్రభుత్వం ఈ దేశంలో ఆహార భద్రత అని చెప్పని మాట్లాడుతున్నది అని చెప్పంటే ఆనాటి ఎన్టీ రామారావు గారి కాళ్ళే అని చెప్పని కూడా మేము మనవి చేస్తున్నా.